దేవుని వాక్యమే ఆత్మయున్నది అని మనకు తెలుసు. ఆత్మయు జీవమును అయి ఉన్నది. ఇప్పుడు ఈ వాక్యము ఆత్మయు ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు భుజిస్తే కదా అది నీ లోపల నివసించేది. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు ఏంటంట? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు. చూడు, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయి. లోకమును దాని ఆశయు గతించిపోవడం అంటే పూర్తిగా నిర్మూలం అవుతాయి, ఇక అవి లేకుండా పోతాయి. మరి ఎవరు నిలిచి ఉంటారు? ఎవరు? దేవుని చిత్తమును జరిగించువారు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేయి. ప్రతిరోజు నువ్వు దేవుని చిత్తమును చేస్తున్నావా లేదా నీ స్వచిత్తాన్ని చేస్తున్నావా? నీ శరీరము నీకేం చెప్తే దాని ప్రకారం నడుచుకుంటున్నావా? దేవుని వాక్యము పరిశుద్ధాత్మ నీకేం చెప్తే దాని ప్రకారం నడుచుకుంటున్నావా? నిన్ను నువ్వే ఎగ్జామిన్ చేసుకోవాలి. నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావా? దేవుని చిత్తం కాకుండా నీ స్వంత చిత్తాన్ని చేస్తున్నావా? దేవుని చిత్తమును చేయువారే నిరంతరము నిలుస్తారట. మరి దేవుని చిత్తం చేయకుండా నాకు పరలోకం ఉందని చెప్పి ఎలా చెప్తావు? దేవుని చిత్తము చేయకుండా నేను మరణించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తానని, దేవుని చిత్తము చేయకుండా దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నేను ఎత్తబడతానని ఎలా ఎదురు చూస్తావు? యోహాను సువార్త 4:34. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు హల్లెలూయా ఆహారమై ఉంది ఆయనకి. మన ఆహారం ఏంటంటే దేవుని పని చేయటమే మనకు ఆహారమై ఉంది. యేసు ప్రభువారు దేవుని చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఆయన పని ఏంటి? సువార్త ప్రకటించాడు, స్వస్థతలు చేశాడు, రొట్టెలు పంచాడు. ఆ తర్వాత సిలువ మరణమునికి వెళ్ళవలసి వచ్చింది. సిలువలో ఆయన వేలాడదీయబడ్డాడు, సిలువలో మరణించాడు, పాతిపెట్టబడ్డాడు. అది దేవుని చిత్తం. కానీ దేవుని చిత్తం నీ విషయంలో ఏంటి? నీవు సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు. సువార్తను ప్రకటించమంటాడు. నువ్వు అసలు సువార్త శుభవచనం చేత నింపబడితే కదా నువ్వు సువార్త చెప్పేది. నిన్ను నన్ను ఎందుకు పంపించాడు? దేవుని చిత్తము చేయాలనే పంపించాడు. ఒక్కరోజు ప్రయత్నం చేయి. దేవా, ఈరోజు నేను ఎలా ఉండాలి? ఒక్కరోజు దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఒక్కరోజు జీవించి చూడు, నీకు అర్థమవుతుంది దేవుని చిత్తమును బట్టి నీకేం దొరుకుతుందని. నువ్వు మీ చిత్తం ఏమిటి, ఈరోజు నేను జీవించాలి అని ఒక్కసారి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి నీ యొక్క ప్రయత్నాన్ని మొదలుపెట్టి చూడు. దేవుని చిత్తము నీకు బయలుపరచబడుతుంది. ఆ చిత్తమును బట్టి నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో దేవుని చిత్తమును గ్రహించిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు.